ఇక మెదక్ ఫోన్ ట్యాపింగ్ తో కొంపలు తగలబెట్టే అలవాటు మాజీ మంత్రి హరీష్ రావుకు అలవాటు ఉందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉంది. బామర్ది ఎర్రగడ్డ హాస్పిటల్ కి వెళ్లగానే బీఆర్ఎస్ ను గుంజుకునేందుకు హరీష్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోందని విమర్శించారు. మూడోసారి మోదీ ప్రధాని కావటం ఖాయమన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో రఘునందన్ పాల్గొన్నారు. 24 డిసెంబర్ కోసం ఎదురు చూడాలి. 24 డిసెంబర్ అయితే 25 డిసెంబర్లో చేస్తా అంతే. మీరు అట్లే ఉండాలి. మాట మీద ఎప్పుడైనా డిసెంబర్లో చేస్తా, ఈ డిసెంబర్లో చేస్తా అని చెప్పింది. చెప్పలేదు నేను మీకు అది వినడం అసలు అర్థలేదు. మీకు కేసీఆర్ మాయల ఈ మాయల కూడా అది మర్చిపోయింది. అందుకని నేను సరిగ్గా ఇంట్లో ఉన్నాను. ఏం చేయాలి ఇప్పుడు? పెద్ద కొడుకు అట్లవా, చిన్న కొడుకు ఇట్లవా? ఏం చేయాలి మరి? రైతులు కరెంట్ వద్దలేదు, వస్తుందా? నీళ్ళు వద్దలేవు, రైతు మంది వద్దలేదు, ఊళ్ళో ఇప్పటికే పంచాయతీ మొదలైంది. మరి వాళ్ళకి ఒకటే మాట చెప్పాలి మీరు. మళ్ళీ పెద్ద కొడుకు నీకు చూసినాం అనుకో, పెద్ద కొడుకు టైటానిక్ ఉన్నాడు. ఒక్కడ ఇద్దరు పొరపాటున గెలిచిరు అనుకో, వాళ్ళ నడి సముద్రంలో మునిగిపోవడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. కరీంనగర్లో గెలుస్తుందా కారు? గెలుస్తుందా? ఏం చెప్పలే. వినోద్ రావు గారికి ఒక టీవీ ఛానల్ ఆయన ఇంటర్వ్యూ అయితే చెప్పిండు, మాకు మస్తు కష్టం ఉంది అని చెప్పిండు. ఏం చెప్పిండు? పోటీ చేసిన ఆయనే చెప్పిండు మాకు మస్తు కష్టం ఉందని. ఇక మీకెందుకు అనుమానం పడుతుందా? కరీంనగర్లో గెలవాలి, నిజామాబాద్లో గెలవాలి, సికింద్రాబాద్లో గెలవాలి, ఆదిలాబాద్లో గెలవాలి,